చదువుకోవడానికి మాత్రం ఇంటికి వస్తామన్నమాట. లేదండి, పగలంతా ఇంట్లో ఉండి రాత్రి 2 గంటలు మాత్రమే డ్యూటీకి వెళ్తాను అనమాట. చూడండి, నేను వంటవాడిని, నాకు కాస్త కాలక్షేపం కావాలి. మీకు వంటలో ఏమైనా డౌట్లు ఉంటే మొహాటం లేకుండా వచ్చి నన్ను అడగండి. మీ సొంత మనిషి అనుకోండి. అలాగే. చూడు గోపాలకృష్ణ, మా ఆవిడికి వంటలన్నీ వచ్చు, డౌట్లేమి లేవు, రావు కూడా. ఇదిగో మరి నేను బయటకు వెళ్తున్నాను, మరి నువ్వు కూడా బయలుదేరచ్చు కదా. వస్తానండి. ఇది కూడా తీసుకెళ్ళి. ఇదేంటి సార్, మీరు ఫుడ్ ఏమి తీసుకోవట్లేదు? ఏం చేస్తాను చెప్పండి, సంపాదించే వరకు తినడానికి లేదు, సంపాదించిన తర్వాత తినడానికి వీలు లేదు. డబ్బుతో పాటు జబ్బులు కూడా పెరిగిపోతున్నాయి. ఎన్వి వైపు కన్నెత్తి కూడా చూడొద్దని డాక్టర్ స్ట్రిక్ట్ గా చెప్పాడు. ఇది నాన్ వెజ్ కాదండి, వెజిటేరియన్. నిజమా? అవును సార్, తిని చూడండి. ఆహా, అద్భుతం. వెజిటేరియన్ ఫుడ్ ని అచ్చం నాన్ వెజిటేరియన్ ఫుడ్ లాగా తయారు చేసిన వాడు ఎవడో గానీ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. ఇది తయారు చేసింది మా హెడ్ కుక్ గోపాలకృష్ణ. మీకు పరిచయం చేస్తాను ఉండండి. మిస్టర్ గోపాలకృష్ణ సార్, ఒకసారి ఇలా రండి. షూర్. ఎక్స్క్యూజ్ మీ. క్యారీ ఆన్. సార్, ఇది తయారు చేసింది ఇతనే. ఐ సీ. నువ్వు చేసిన ఈ ఐటమ్ అద్భుతంగా ఉందయ్యా. ఇంకా ఏ ఐటమ్ చేయగలవు? ఏ ఐటమ్ అయినా చేయగలను సార్. ఆహా, మరి అలాంటప్పుడు హలో టీవీలో వంటల గురించి ప్రోగ్రామ్ ఇవ్వచ్చు కదయ్యా. ఇవ్వచ్చు, కానీ అందుకు ఎవడో ఓ తలకు మాసిన వాడు రికమెండ్ చేయాలి కదా సార్. ఆ తలకు మాసిన వెధవని నేనే అనుకో. సార్, అంటే మీరు? నేనేనయ్యా హలో టీవీ మేనేజింగ్ డైరెక్టర్ ని. సార్, మీరు తలకు మాసిన వెధవులు కాదు సార్, తల నెరిసిన మేధావులు. నువ్వు వంటవాడివే అనుకున్నాను, మాటగాడివి కూడా. గోపాలకృష్ణ గోపాలకృష్ణ, రేపు నువ్వు టీవీలో చేయబోయా ఆ కొత్త రకం వంటకం గురించి మాకు ముందుగానే నేర్పవా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే ఓకే, మీరు ఇంత ఇదిగా అడుగుతుంటే తప్పుతుందా? సరే, ఇప్పుడు నేను చేయబోయే ఐటెం పేరు ఉడిపి ఉప్మా. మామూలు ఉప్మాకి ఉడిపి ఉప్మాకి తేడా ఏంటి? ఉడిపి ఈ కాకినాడ కితకితలు వద్దు గాని సరిగా చెప్పు. మామూలు ఉప్మాని మనం ముంబై రవ్వతోనో సేమియాతోనో చేస్తాం, కానీ ఈ ఉడిపి ఉప్మాని కేవలం కూరగాయలతోనే చేస్తారన్నమాట. కూరగాయలతో ఉప్మానా? ఎలా ఎలా ఎలా? ఎలాగంటే, ముందుగా క్యాబేజీని క్యారెట్ ని మెత్తగా తురుముకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయల్ని అల్లం పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కాగుతున్న నూనెలో మామూలు ఉప్మాకు వేసినట్టుగానే ఇలా తాలింపు వేయాలి. మరి క్యాబేజీ క్యారెట్ ఎప్పుడు వేస్తాం? గుడ్ క్వశ్చన్, అందుకే మీరంటే నాకు చాలా ఇష్టం. ఇలా మెలికలు తిరిగిన తర్వాత సారీ ఇలా బాగా తాలింపు వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయల్ని అల్లం పచ్చిమిర్చిని దీంట్లో వేయాలి. 2 సెకండ్ల తర్వాత ఈ క్యాబేజీ క్యారెట్ తురుము వేసి బాగా కలపాలి. తర్వాత 2 గ్లాసులు నీళ్లు పోయాలి. కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసి బాగా ఉడకబెట్టాలి. గోపాలకృష్ణ, ఇది రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? జస్ట్ 5 మినిట్స్. ఇది బ్రేక్ఫాస్ట్ గానే కాకుండా డ్యూటీకి వెళ్లే మీ భర్తలకి లంచ్ గా టిఫిన్ బాక్స్ లో పెట్టివచ్చు. అమ్మో, మధ్యాహ్నం లంచ్ అంటే గుర్తొచ్చింది. ఇవాళ మా ఆయన లంచ్ కి ఇంటికి వచ్చేస్తానన్నారు. నేను ఇంకా వంటే మొదలు పెట్టలేదు. ఇప్పుడు ఎలా? నో ప్రాబ్లం, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి మీ ఆయనకి ఫోన్ చేసి ఇయాల్టికి ఏదైనా హోటల్లో మెక్కమని చెప్పు. కరెక్ట్ గోపాలకృష్ణ, నేను వెళ్ళి ఒకసారి ఫోన్ చేసి వస్తాను. నో నో నో, నేర్చుకునే వెంటనే పూర్తిగా నేర్చుకోండి. మీ ఆయన ఇంటికి రాకూడదు, అంతే కదా? ఫోన్ నెంబర్ ఇవ్వండి. 572374. ఓకే, నేను ఫోన్ చేసి వస్తాను. దీంట్లో నీళ్ళు ఇంకినంటనే కొంచెం నిమ్మకాయ రసం పిండి పైన కొత్తిమీర చల్లండి. తర్వాత ఏముంది, గుమగుమలాడే ఉడిపి ఉప్మా రెడీ. ఓకే, యు కెన్ గో. విల్ సీ ఉప్మా చేయండి. హలో, కుటుంబరావు హియర్. నేను సార్, మీ ఫ్లాట్స్ లో ఉండే గోపాలకృష్ణనే. నువ్వా? ఎందుకు ఫోన్ చేసావు? ఇవాళ మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వస్తానని మీ మిస్సెస్ చెప్పారంటగా. అవును, ఆ సంగతి నీకెలా తెలుసు? అదేంటండి, మీరు ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి మీ ఆవిడ నా పక్కనే ఉన్నారు. పక్కనే ఉందా? అవును సార్, నా పక్కనే ఉన్నారు. ఇప్పుడు మీరు ఇంటికి వచ్చారనుకోండి, అనవసరంగా అందరికీ టెన్షన్. అందుకని ఏదైనా హోటల్లో భోంచేసేయండి. నేనేం చేయాలో నాకు తెలుసు, కానీ ముందు అది అక్కడ ఏం చేస్తుందో అది చెప్పు. ఆవిడికి తెలియనివన్నీ నా దగ్గర ఇంట్రెస్ట్ గా నేర్చుకుంటున్నారు. పని మంచి రసపొట్లో ఉంది. మీరు వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేస్తారని ముందుగానే చెప్పాను. ఓకే, ఫోన్ పెట్టాను, అనవసరంగా బిల్లు పెరిగిపోతుంది. సార్, ఆఫీసర్ గారు ఈ టెండర్ల ఫైల్ క్లోజ్ చేయమన్నారు సార్. ఓ నీ అబ్బాయి ఇంటి దగ్గర కూడా నాకు టెండర్ వేసి నా ఫైల్ క్లోజ్ చేసేట్టున్నాడు రా. తప్పుకో. ఏ ఆటో వస్తావా? మీటర్ మీద 5 రూపాయలు ఎక్స్ట్రా. 5 రూపాయలు 50 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తాం. నన్ను టెన్షన్ పెట్టక పద. ట్రై చేస్తాను సార్, నాకు డ్రైవింగ్ రాకపోయినా ఇవాళ ఆటో కొనేసాను. బోనీ బేరం మీదే. అవును గోపాలకృష్ణ, అందరూ హాల్లో సోఫాలు కుర్చీలు టీవీలు మాత్రం పెట్టుకుంటారు. నువ్వేంటి హాల్ కిచెన్ లా మార్చేసావు? నా వృత్తి మీద నాకున్న గౌరవం అలాంటిదండి. అచ్చా, ఎంత పెద్ద యాప్లిస్కాయ! సంతానం, ఇది యాప్లిస్కాయ కదా, బ్రిడ్జ్. అందరూ బ్రిడ్జ్ లో యాప్లిస్కాయలు పెడితే మన గోపాలకృష్ణ బ్రిడ్జ్ నే యాప్లిస్కాయలా మార్చేశాడు. ఇంకా ఏ గదిలో ఏమే పెట్టుంటాడో పదండి చూద్దాం. పదండి పదండి.
ఏమయ్యా నీకు డ్రైవింగ్ రాదని చెప్పి ఇంత స్పీడ్ గా డ్రైవ్ చేసావు, నీకు భయమే లేదా? భయమే పెట్టే కదా సార్, కళ్ళు మూసుకొని డ్రైవ్ చేసి. గోపాలకృష్ణ, ఆ ఫోటోలో ఉన్న కుర్రాడు నువ్వే కదూ? అరే అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారండి? ఏముంది, చేతిలో విల్లుంటే రాముడు, ఫ్లూట్ ఉంటే కృష్ణుడు, గరిట ఉంది కాబట్టి నువ్వేనని గెస్ చేసా. అరే మీరా? ఏ నేను వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఎలా ఎక్స్పెక్ట్ చేస్తామండి? ఇలా సీఎం లో చెప్పా పెట్టకుండా ఆకస్మిక తనిఖీలు చేస్తా ఎలా? అయినా మిమ్మల్ని రావద్దని ఫోన్ చేశాను కదా, ఎందుకు వచ్చారు? నువ్వు రావద్దన్నావు కాబట్టే వచ్చాను. సర్లేండి, బాగా ఆకలితో వచ్చుంటారు, ఇది తినండి. గోపాలకృష్ణ చేసిన ఉడిపి ఉప్మా. శ్రీరామచంద్రుడు, వెంకటేశ్వరుడు, ఈశ్వరుడు, విఘ్నేశ్వరుడు. దాదా దాదా దాదా. పొద్దుటి నుంచి ఎడం కన్ను అదురుతుంది. కొంపదీసి మా చిలకమ్మ మరో మగాడికి మద్దతు ఇవ్వదు కదా. ఎందుకని మంచిది చిలకని అడిగి తెలుసుకుంటా. చూడు బాబు, నీ చిలకని ఏ ప్రశ్న అడిగినా చెప్తుందా? ఓ సెంటర్ లో గవర్నమెంట్ ఎన్ని రోజులు ఉంటుందన్న విషయం తప్ప ఏదైనా అడగచ్చు. అంత కరెక్ట్ గా ఎలా చెప్తుంది? అది చెప్పదు, అది తీసిన సీటీని బట్టి నేను చెప్తా. అదే ఎలాగా అని. శ్రీరామచంద్రుడు వస్తే వనవాసం, లక్ష్మీదేవి వస్తే లక్ష్మీ కటాక్షం, వెంకటేశ్వరుడు వస్తే తిరుపతి స్థవరం. సర్లే, మా ఆవిడ పేరు మీద నీ చిలకను చీటి తీమను. ఇంతకీ మన ఆవిడ పేరు? మన ఆవిడ కాదు, మా ఆవిడ పేరు చిలకమ్మ. నా చిలక పేరు కూడా చిలకమ్మే. పేరు భలే మ్యాచింగ్ చేసేసినావే. సరేలే బాయ్, ముందు పని చూడు. చిలకమ్మ చిలకమ్మ, ఈయన గారి చిలకమ్మ పేరు మీద ఓ చీటీ తీయమ్మా. అబ్బా, సరిగ్గా చిలక్క చెప్పినట్టు చెప్పవయ్యా. నేను చెప్పింది చిలక్కే. చిలకమ్మ చిలకమ్మ, నువ్వు బయటికి రావమ్మా. అయ్యో, నా చిలక ఎగిరిపోతున్నాయి, నా చిలక అమ్మ కడుపు పాడా రాజబాబు రేలంగి. ఎగిరిపోవడం కనబడుతూనే ఉంది కదా, మధ్యలో నీ కామెంటరీ ఎందుకు? అలా ఎగిరిపోవడానికి అర్థం ఏంటో చెప్పి చావు. నీ పెళ్ళం కూడా అలా ఎగిరిపోతున్నా అర్థమయ్యా. అయ్యో నా చిలక, నా నా చిలక. కన్ను అదురుడు, ఈ చిలక ఎగురుడు కరెక్ట్ మ్యాచింగ్ అయిపోయింది. అమ్మో చిలకమ్మా, ఎక్కడా లేదు, ఏమైపోయింది ఇది? నేను చేసే సెర్చింగ్ కి థీమ్ సాంగ్ ఒకట. అసలు ఈ సాంగ్ నే ఇన్స్పైర్ అయ్యి లేచిపోయింది. బ్యూటిఫుల్ డెలివరీ. ఇప్పుడే లేచిపోయింది, అప్పుడే డెలివరీయా? లవాల్ అందరినీ లవ్ చేస్తున్నావా? నో నో, లవ్ వన్. వాడేమో అందరినీ లవ్ చేస్తున్నానంటే నువ్వేమో నీ ఒక్కదానే లవ్ చేయమంటావా? నీ అమ్మ కడుపు మాడ రాజబాబు రేలంగి ఎంతగా బరి తెగించావే. అవుట్. ఎంతసేపు అయిందండి మీరు వచ్చి? ఇప్పుడే. బాబు గోపాలకృష్ణ, నీ రాశి ఏంటి? రోహిణి నక్షత్రం, వృషభ రాశి. డోంట్ వేస్ట్ ద టైం. కమ్ ఆన్ గర్ల్స్, క్యారీ ఆన్. ఆహా, కృష్ణ పరమాత్మ రాశి. అందుకే నీ రాశి రాజ్యం